డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద 22 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి అనేటటువంటి ఒక దినపత్రికని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నటువంటి దుష్ప్రచారం, విషపూరితమైనటువంటి వార్తలు ప్రతిరోజు ఏ విధంగా రాస్తారో మీరు చూస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద చేసినటువంటి దుష్ప్రచారం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేకపోయినా కూడా 2005వ సంవత్సరంలో పరిటాల రవి అనేటటువంటి వ్యక్తి హత్య జరిగితే ఆ పరిటాల రవిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు పత్రికలు చేసినటువంటి విషపూరితమైనటువంటి ప్రచారం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా రోజు రాస్తున్నటువంటి తప్పుడు రాతలు అవి ఇంకా కొనసాగుతూ ఈ రోజు వార్త చూస్తే హే రామ్ అంటూ హెడ్డింగ్ పెట్టి జగన్ జమానాలో 274 కోట్లు హాంఫట్, వాలంటీర్లకు శిక్షణ పేరిట నయా దోపిడి, పేరుకు రామ్ ఇన్ఫో అక్కడి నుంచి ఐపాక్, సూపర్ స్కెచ్ తో రామ్ కు 68 కోట్లు చెల్లింపు, వాలంటీర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వని కంపెనీ, వైసీపీకి ఉపయోగపడేలా ఐపాక్ తర్ఫీదు, ప్రతిఫలంగా రామ్ నుంచి ఆ సంస్థకు సొమ్ములు, నిధులపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి అని చెప్పి ఒక తప్పుడు కథనం ప్రజల మెదడులో విషం జిమ్మేటటువంటి, విషం ఎక్కించేటటువంటి కార్యక్రమం ప్రజల మెదడులోకి. ఎందుకంటే అసలు వీళ్ళు రాసిన దాంట్లోనే అర్థమైంది మళ్ళీ వీళ్ళు రాసిన తప్పుడు కథనం అని. ఇక్కడ చూడండి, రామ్ ఇన్ఫో అని చెప్పి వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు, అలానే ఐపాక్ అని పెట్టి గ్రామ సచివాలయం అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి ఏదైతే డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి అని చెప్పి రాశారు. అక్కడ చూస్తే జగన్ జమానాలో ప్రజలకు సేవ పేరిట తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ఉపయోగపడితే, చూడండి వాలంటీర్లు వైసీపీకి ఉపయోగపడ్డారంట, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడలేదంట. ఇక్కడ అర్థమవుతుంది కదా ఎంత విషమంగా వాలంటీర్ వ్యవస్థని ఏదైతే వీళ్ళు లేకుండా చేయాలన్నటువంటి కుట్ర ఆల్రెడీ చేశారు. 5,000 10,000 చేస్తామని మోసం చేసి అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థను తీసేశారు. సో దానిలో భాగంగా చూడండి ప్రజలకు సేవ పేరిట తీసుకొని వచ్చారంట, కానీ అది వైసీపీకి ఉపయోగపడిందంట, ప్రజలకు ఉపయోగపడలేదంట. అంటే రాస్తూ ఇది కాంట్రాక్టు జగన్ సర్కారులో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం రామ్ ఇన్ఫో అనే సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చారు, వాలంటీర్ల శిక్షణ పేరిట ఏటా 68 కోట్ల రూపాయలు చెల్లించారు అని రాశారు. దీంట్లోనే రాశారు ఏమని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం రామ్ ఇన్ఫో అనేటటువంటి సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పి. ఇక్కడ అర్థమవుతుంది కదా, దీంట్లోనే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. ఈ రామ్ ఇన్ఫో అనేటటువంటి సంస్థ 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక సంస్థ, రామ్ ఇన్ఫో లిమిటెడ్ దాని పేరు. చాలా ట్రస్ట్ ఉన్నటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీ సేవ అనేటటువంటి యాప్ కు సంబంధించి అవార్డు కూడా వచ్చింది. ఆ యాప్ డిజైన్ చేసింది కూడా ఈ సంస్థే. 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ సేవకు సంబంధించిన దాంట్లో ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా ఇదే సంస్థకు వచ్చింది. సో 25 years గా ఈ సంస్థ అనేక సేవలు అందిస్తా ఉంది. ఈ ఐటీ సంబంధించినటువంటి సెక్టార్ లో ఏది యాప్స్ గానీ లేదంటే ఇలాంటివన్నీ, ఇప్పుడు మీ సేవ యాప్, ఈ సేవ, దాని తర్వాత మీరు చూస్తే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అది ట్రైనింగ్ ఒకటే కాదు, దాన్ని చూస్తే 134,000 మంది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని మానిటరింగ్ చేయటం, అలానే 15,004 గ్రామ వార్డు సచివాలయాలను మానిటరింగ్ చేయటం, 543 సేవలు ఏ విధంగా అందుతున్నాయో మానిటరింగ్ చేయటం, 2,65,000 గ్రామ వార్డు వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళని మానిటరింగ్ చేయటం, వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, 35 డిపార్ట్మెంట్లు దీంట్లో ఏదైతే సేవలు అందిస్తున్నాయో సచివాలయంలో ఆ సేవలన్నింటినీ పర్యవేక్షించటం, అదే విధంగా వాళ్ళకి ట్రైనింగ్, పర్యవేక్షణ, కోఆర్డినేషన్ అంటే సమన్వయం, వీటన్నిటినీ చేయటానికి. కానీ లేదో వాళ్ళు ట్రైనింగ్ కోసం ఇచ్చేశారని చెప్పి ఓ తప్పుడు కథనం, అది కూడా రామ్ ఇన్ఫో అనేటువంటి వాళ్ళకి ఇస్తే ఐపాక్ ఇచ్చారని చెప్పి ఇంకో దుష్ప్రచారం. అంటే ఏదో తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల మెదడులో విషం చిమ్మాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఇంకొక కథనం ఇది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు మీకు గ్రామ వార్డు సచివాలయాలు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొని వస్తే 35 డిపార్ట్మెంట్ల కింద ఆ సచివాలయాల్లో సేవలు అందిస్తున్నాయి. 99% సర్వీసెస్ డెలివరీ అవుతాయి అక్కడ. సో ఎక్కడన్నా రేర్ కేసు తప్ప అంటే అన్ని సేవలు అక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. నెలకి 14,91,555 రిక్వెస్ట్లు వస్తున్నాయి. నెలకి 15,004 గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత గొప్పగా ఈ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ వ్యవస్థకి అనుసంధానంగా వాలంటీర్లు తీసుకొని వస్తే ఆల్రెడీ వాలంటీర్లని తీసేశారు. ఇంకా వాలంటీర్లు కొనసాగించకుండా ఉండటానికి వాళ్ళ మీద బురద జల్లుతూ వాళ్ళకేదో దోచిపెడుతున్నారు కాబట్టి అసలు ఆ వ్యవస్థ వద్దు అని చెప్పి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఇంకొక విషపూరితంగా వార్త రాస్తూ
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదేదో జరిగిపోయిందని చెప్పి ఇంకా ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రెండు పత్రికల ద్వారా జరుగుతా ఉందనేది మాత్రం స్పష్టంగా ప్రజానికాన్ని గమనించమని చెప్తా ఉన్నా. ఎలా ఉంటాయి వీళ్ళ వార్తలు అంటే, ఈరోజు ఈనాడు బ్యానర్ ఐటంలో తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు, తీరంలో పోటెత్తుతున్నటువంటి పెట్టుబడులు, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు విదేశీ దిగ్గజ సంస్థల ఆసక్తి, 21 కంపెనీల నుంచి అందిన ప్రతిపాదనలు. ఇదండి బ్యానర్ ఐటం ఫస్ట్ పేజీలో. వార్త లోపలికి వెళ్ళండి. విదేశీ దిగ్గజ కంపెనీలు సహా పలు దేశీయ సంస్థలు రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామిక రంగం మారిటైంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఆయా సంస్థల ప్రతినిధులతో ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు. ఇంకా రాల కానీ తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు, సంప్రదింపులు జరుపుతుంటేనే తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు. ఎంత దారుణం. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తే కూడా కంపెనీలు రాలేదు, వెళ్ళగొట్టేశారని చెప్పి తప్పుడు వార్తలు రాశారు. ఇప్పుడు ఇంకా రాకుండానే పోటెత్తేసి పెట్టుబడులు అని రాశారు. అసలు ఈ పోర్టులకు సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మారిటైమ్ బోర్డులో నేషనల్ సమ్మిట్ జరిగితే ఆ మారిటైమ్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ గా పాల్గొంటూ ఆ రోజు క్లియర్ గా ఏదైతే మా రాష్ట్రంలో ఆల్రెడీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక మేజర్ పోర్ట్ ఉన్నాయి, దాంతో పాటు 5 పోర్టులు ఉన్నాయి, ఇంకొక 10 నోటిఫైడ్ పోర్టులు ఉన్నాయి, 170 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 4 పోర్టులు కట్టబోతా ఉన్నాం. అది ఫిషింగ్ హార్బర్ లో 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం జరుగుతా ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు గానీ, ఫిషింగ్ హార్బర్ గానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ గానీ ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలోనే 2వ అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశం మొత్తంలో ఎగుమతుల్లో 4% ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తా ఉన్నాయి దేశం మొత్తంలో. దాన్ని 2030 సంవత్సరం వచ్చేటప్పటికి 10% తీసుకొని వెళ్తాం. ఇప్పుడు ఆ 4 పోర్టులు కొత్తగా నిర్మిస్తున్నటువంటి 4 పోర్టులు పూర్తయితే ఏదైతే 100 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం ఇంకా పెరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దానికి సంబంధించినటువంటి తీసుకొని ఆ పోర్టులకు సంబంధించినటువంటి అన్ని స్టార్ట్ చేస్తే ఆ పోర్టులను ఇప్పుడు ప్రైవేట్ పరం చేయబోతా 4 పోర్టులు అండి బాబు, 4 పోర్టులు ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ పరం చేస్తే ఈరోజు ఆయన మళ్ళీ ఈనాడులో పోటెత్తుతున్న పెట్టుబడులు. ముందు ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకంటే మన దగ్గర పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం వీళ్ళు ఎవరిని కంపెనీ వాళ్ళని బెదిరించి ఈ బెదిరింపులకు గురి చేసి ఎమ్మెల్యేలకు వాటాలు ఇవన్నీ అడగకుండా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర తీరం నిజంగా చూస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే సముద్ర తీర ఆధారంగానే ఎక్కువ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం మనం. సో ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు రాష్ట్రంలో ఇంకా రాకుండానే పోటెత్తిపోయినాయి, అంతకుముందు ప్రభుత్వం ఏం రాలేదు, ఇట్లాంటివి కాకుండా కొంచెం ఈ ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే పోర్టుల్ని ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఇంకా రాకుండానే వచ్చేసినాయి, పోటెత్తుతున్నాయి, అసలు క్యూ కట్టేసినాయి, ఇంకెట్లాంటి వార్తలు దయచేసి ఆపండి. ఇంకొక వార్త, నామినేటెడ్ పోస్టుల నజరానా అని హెడ్డింగ్ పెట్టారు. దాంట్లో రాయపాటి శైలజ ఎవరైతే అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమం చేశామని చెప్పి దాంట్లో తిరిగినటువంటి రాయపాటి శైలజ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళా చైర్పర్సన్, అలానే ఎవరో ఆలపాటి సురేష్ అంట జర్నలిస్ట్ అంట, విధ్వంసం పేరిట ఒక పుస్తకం రాశాడంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసం జరిగిపోయిందని ఒక పుస్తకం రాసి చంద్రబాబు నాయుడు గారి చేత పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాడంట. ఆయనకి ప్రెస్ అకాడమీ చైర్మన్, అట్లానే రెరా చైర్మన్ గా శివారెడ్డి, ఈయన కూడా అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ గా చేశాడు. క్వశ్చన్ మార్క్. ఈ మొన్న అమరావతి ఉద్యమానికి సంబంధించి కొలిక్పూడి శ్రీనివాస్కి ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళని చెప్తూ కొట్టాడు కదా విష్ణువర్ధన్ రెడ్డిని స్టూడియోలోనే. బీజేపీ వాళ్ళని కొట్టినా వాళ్ళకి సిగ్గులేదు అనుకోండి, మనం పెద్ద డిస్కస్ చేయాలి. ఏపీ బీజేపీ వాళ్ళకి అసలు ఉండదు, 1% కూడా ఉండదు. తెలుగుదేశం వాళ్ళు కాలుతో దనినా చెప్పులు తీసుకొని దనినా వాళ్ళు భరిస్తానే ఉంటారు. మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నా కూడా నవ్వుకుంటా ఉంటారు, వీళ్ళు నవ్వుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు మోడీని టెర్రరిస్ట్ అన్నా, మోడీ నమనాబూతులు తిట్టినా, అమిత్ షా మీద రాలేసిన ఏపీ బీజేపీ వాళ్ళకి ఇంత కూడా సిగ్గు ఉండదు, అసలు టెన్షనే పడద్దు. సో అదే ఆ కొలిక్పూడి శ్రీనివాస్ ఎవరైతే కొట్టాడో ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. సో ఇలా ఆ రోజు అమరావతి పేరుతో మొత్తం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి చేత నడిపించాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా.
ఇప్పుడు అధికారులు అనగానే వరుసగా అందరికి పదవులు వేసుకుంటా వెళ్తాం. రాయపాటి శైలజ గారిని ఇప్పుడు రాయపాటి శైలజ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అమ్మ మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు మీకు. సో మొన్న మీ రాజధాని ప్రాంతంలో కంతేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత మహిళా ఎంపీటీసీని తెల్లవారుజామున 3 గంటలకు 20 మంది పోలీసులు వచ్చి ఆమె నైటీలో ఉంటే చీర మార్చుకుంటా అన్నా కూడా టైం ఇవ్వకుండా కారులో మార్చుకోవచ్చులేరా అని చెప్పి లాక్కొని తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం మనం.